రామాయంపేట నియోజకవర్గాన్ని సాధించి పూర్వ వైభవం తీసుకువస్తామని నియోజకవర్గ సాధనా సమితి సభ్యులు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నియోజకవర్గ సాధనా సమితి ఆధ్వర్యంలో రామాయంపేట నియోజకవర్గ ఏర్పాటు చేయాలని తహసీల్దార్ రజనీ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు. 1956లో నియోజకవర్గంగా ఉన్న రామాయంపేట 2008లో నిర్వహించిన డిలిమిటేషన్ లో నియోజకవర్గం కోల్పోయి ఎంతో వెనుకబడిపోయిందని, రాష్ట్రానికి టంగుటూరు అంజయ్య లాంటి ముఖ్యమంత్రిని అందించిన ఘనత రామాయంపేటకి దక్కుతుందన్నారు. అలాంటి నియోజకవర్గాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా అఖిలపక్షంగా ఏర్పడి పోరాటం చేసి నియోజకవర్గాన్ని సాధించుకుంటామన్నారు. నియోజకవర్గ సాధనం కోసం పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమంలో పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధన సమితి సభ్యులు రాగిరాములు, చౌదరి సుప్రభాతరావు, TUWJIU రాష్ట్ర నాయకులు DG శ్రీనివాస్ శర్మ, అక్కన్నపేట సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి, లక్ష్మాపూర్ సర్పంచ్ నవీన్ గౌడ్, MRPS నాయకులు పాతూరి రాజు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు గంగారం, సాధనా సమితి సభ్యులు వెలుముల సిద్దిరాములు, నిజాంపేట మండలకు చెందిన ఆకుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. డీలిమిటేషన్ లో రామాయంపేట నియోజకవర్గం రద్దయిన సందర్భంగా మళ్ళీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో రామాయంపేటలో అఖిలపక్షం పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలతో ఈరోజు గోర తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. కావున మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరేదంటే దయచేసి మా డిమాండ్ ఒకటే, మేమేం లేదు, మా రామాయంపేట తాలూకాను రద్దు చేసింది కాబట్టి డీలిమిటేషన్లో పోయింది కాబట్టి తిరిగి మళ్ళీ డీలిమిటేషన్లో మా రామాయంపేటను ఇప్పటిలాగే పునరుద్ధరిస్తారని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వము పార్లమెంట్లో డీలిమిటేషన్ గురించి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన చేయాలనే ఉద్దేశంతో భారత ప్రధాని మన ప్రియతమ నాయకుడు మోడీ గారి నాయకత్వంలో కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు అత్యవసర ఈరోజు కూడా మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా మన ప్రాంతం నుంచి గతంలో 51 నుండి 1951 నుండి ఉన్న రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని మొన్న డిలిమిటేషన్ అయినప్పుడు ఎవరు పట్టించుకోకపోవడంతో, మన ఎప్పుడంటే 2000 రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టించుకోకపోవడంతో అప్పుడు సరైన రిప్రజెంటేషన్ లేని సమయంలో మన నియోజకవర్గం పోవడం జరిగింది. మళ్ళీ అటువంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో రామాయంపేట ప్రాంతంలోని ఈ నియోజకవర్గంలోని పాత నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించి మేము చర్చలు జరుపుతాం. అదేవిధంగా రామాయంపేట ప్రాంతంలోని ఉమ్మడి మండలం నుంచి కూడా అన్ని పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. MRO గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా ఉన్న రోహిత్ రావు గారిని, ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రఘునందన్ రావు గారిని కూడా విజ్ఞప్తి ఏంటంటే, మా రామాయంపేట అనేది పూర్వం ఏదైతే ఈ డీలిమిటేషన్ కార్యక్రమాన్ని తీసుకొని 2027లో పార్లమెంట్ స్థానాలను, అసెంబ్లీ స్థానాలను కూడా ఏదైతే నియోజకవర్గాలను పునర్విభజన చేసి 816 వరకు పార్లమెంట్లు, 6000 చిల్లర అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేయడానికి 2027లో ఈ పూర్తి చేసి ఎన్నికలు పోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు గతంలో 1951 నుంచి 2009 వరకు కూడా రామాయంపేట నియోజకవర్గం ఉండే. ఈ నియోజకవర్గానికి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య కూడా ఈ నియోజకవర్గం రామాయంపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. 2009లో జరిగిన ఈ పునర్విభజన కార్యక్రమంలో రామాయంపేట ఏదైతే ఉందో నియోజకవర్గం కోల్పోయి సరి అయిన ప్రాతినిధ్యం లేక ఈ ప్రాంత నాయకులు పెడచెవిన పెట్టిన మూలంగా సర్వనాశనం అయిపోయిన రామాయంపేటను ఈరోజు అన్ని పార్టీలుగా, అన్ని ప్రజా సంఘాలుగా అందరం కూడా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. మేము కొత్త నియోజకవర్గం అడగడం లేదు. గతంలో ఉన్న 91 నుంచి ఈరోజు 2009 వరకు ఉన్న నియోజకవర్గాన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలి. పునరుద్ధరించే వరకు కూడా మేమందరం కూడా అన్ని రాజకీయ పక్షాలు ప్రజలతో కలిసి మమేకమై